హలో గైస్, 2 రోజుల ముందు నేను ఒక షార్ట్ చేశాను. ఆ షార్ట్లో నేను చెప్పాను బిగ్ బాస్ నుంచి కామన్ పీపుల్స్కి కాల్స్ వస్తున్నాయి అండ్ మీరు కూడా రెడీగా ఉండండి. వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు మీ మొబైల్ దగ్గర పెట్టుకోండి అండ్ మీరు మీ రెస్పాన్స్ను వాళ్ళకి తెలియజేయండి అని 2 రోజుల ముందే నేను ఒక షార్ట్ చేసి మీకు తెలపడం జరిగింది. దాంట్లో తెలిపినట్టుగానే ఇప్పుడు అఫీషియల్గా అందరికీ తెలిసింది. ఎందుకంటే చాలామందికి కాల్స్ వస్తున్నాయి, కామన్ పీపుల్కి ఇంకా వస్తాయి, కంటిన్యూగా వస్తాయి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీ 3 నిమిషాల వీడియో మంచిగా ఉంటే మీకు కూడా బిగ్ బాస్ 9 టీం నుంచి మీకు కాల్ రావడం జరుగుతుంది. కాల్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఎంత మంచిగా వాళ్ళతో మాట్లాడాలి, ఎంత డిగ్నిఫైడ్గా మీరు వాళ్ళతో మాట్లాడాలి అండ్ మీ గురించి మీరు ఏదైతే మీరు వీడియోలో చెప్పినారో దాన్ని మళ్ళీ వాళ్ళు 2-3 క్వశ్చన్లు అడుగుతారో ఆ క్వశ్చన్లకి మీరు ప్రాపర్గా ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పిన తర్వాత రౌండ్ 2 అనేది ఏదైతే ఉంటుందో అది ఫినిష్ అవుతుంది. అది వాళ్ళు డైరెక్ట్ కాల్ అయినా చేయొచ్చు, జూమ్ కాల్ అయినా చేయొచ్చు అండ్ ఒకవేళ మీ నంబర్ తలగకపోతే వాళ్ళు జీమెయిల్ ఏదైతే మీరు ఈమెయిల్ ఇచ్చినారో ఆ ఈమెయిల్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. దయచేసి ఒకవేళ కాల్ ఎవరికైనా వచ్చింటే వాళ్ళు కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ మీకు చెప్పింటారు, అది మీరు ఫాలో కండి. ఒకవేళ కాల్స్ ఎవరికైతే రాలేదో మీరు డిసప్పాయింట్ కావద్దండి. ఒకవేళ మీ వీడియో మంచిగా ఉంటే అండ్ వాళ్ళకి అనిపిస్తే మీరు బిగ్ బాస్కు ఒక మంచి కంటెస్టెంట్ కాబోతున్నారని మీకు అనిపిస్తే ఎస్, వాళ్ళు మీకు డెఫినెట్గా కాల్ చేస్తారు. డోంట్ వరీ అండ్ మీరు డిసప్పాయింట్ కావద్దండి. ఒకవేళ మీకు కాల్ వస్తే పాజిటివ్గా తీసుకోండి, కాల్ రాకపోయినా మీరు దాన్ని పాజిటివ్గానే తీసుకోండి. కాల్ రాకపోతే ఎందుకు పాజిటివ్గా తీసుకోవాలంటే ఏం లేదు, ఏదో ఒక బెస్ట్కు మీరు ట్రై చేసినారు, అన్ఫార్చునేట్గా మీరు దాంట్లో సక్సెస్ కాలేకపోయినారు. దానివల్ల మీకు పోయేది ఏమి ఉండదు, మీకు కలిగే నష్టం ఏముండదు. కాబట్టి డోంట్ వరీ. అండ్ ఒకవేళ గ్రూప్ 2కు మీరు సెలెక్ట్ అయితే సెలక్షన్లో మీరు మంచిగా ఫోన్ పిక్ చేసి అండ్ వాళ్ళతో మంచిగా మర్యాదగా మాట్లాడితే ఎస్ మీరు సెలెక్ట్ అవుతారు. దాని తర్వాత గ్రూప్ 3 ఉంటుంది. గ్రూప్ 3 అనేది గ్రూప్ డిస్కషన్కు సంబంధించినది ఉంటుంది. దానికి మీరు హైదరాబాద్ రావాల్సింది ఉంటుంది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక గ్రూప్ ద్వారా ఒక చిన్న టాస్క్ మీకు పెట్టడం, ఆ టాస్క్లో మీరు ఎంత ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేయగలరు అంటే ఎంత ఎఫెక్టివ్గా మీరు మాట్లాడగలరు, ఎంత ఎఫెక్టివ్గా మీరు యాక్షన్ చేయగలరు, ఎంత ఎఫెక్టివ్గా మీరు జనాలను ఆకర్షించగలరు, పక్కన వాళ్ళకంటే మీరు ఎంత బెటర్గా ఉన్నారు అండ్ మీలో ఉన్న ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఏంటి అనేది మీరు మిమ్మల్ని చూపించుకోవాల్సింది ఉంటుంది. గ్రూప్ 4 స్టేజ్ 4 అనేది ఏదైతే ఉందో అది అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో ఒక 30 నుంచి 50 మందిని సెలెక్ట్ చేస్తారు. అది 7 నుంచి 10 ఎపిసోడ్లు ఉంటుంది. అది స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ 1 నుంచి అండ్ దాంట్లో మీరు కొన్ని టాస్కులు ఉంటాయి. బిగ్ బాస్లో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా మీరు కండక్ట్ చేస్తారు. అది కండక్ట్ చేసిన తర్వాత మీరు దాంట్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. దానికి ఓటింగ్ సిస్టమ్ అంటే జనాలను అడుగుతారు మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని. దాంతో మీకు కొంచెం ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫ్యాన్ బేస్ వచ్చిన తర్వాత మీరు బిగ్ బాస్ పోయిన తర్వాత కూడా మీకు కొంచెం ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ 2-3 వారాలలో బయటకు వచ్చే అవకాశాలు ఉండదు. కామన్ పీపుల్కి బెస్ట్ ఆపర్చునిటీ ఎవరికి వచ్చినా నిజంగా ఈ ఆపర్చునిటీని మాత్రం మీరు వదులుకోకుండా డెఫినెట్గా మీరు ఎంతైతే మీరు ఎఫర్ట్ పెట్టి మీ ఎఫర్ట్ పెట్టి మిమ్మల్ని మీరు ప్రదర్శించుకోగలరో అంత ఎఫర్ట్ మీరు ట్రై చేయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. అండ్ ఇప్పటి వరకు కాల్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. కాల్స్ రాని వాళ్ళకి డోంట్ వరీ, హోప్ ఫర్ ది బెస్ట్. డెఫినెట్గా కాల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీ 3 నిమిషాల వీడియో మంచిగా ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. 4th స్టేజ్ తర్వాత 5th స్టేజ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ బిగ్ బాస్ ఎంట్రీ ఉంటుంది. మిమ్మల్ని అందరినీ మేము ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో ఒక కామన్ పీపుల్ లాగా మేము మిమ్మల్ని అందరినీ మీ పర్ఫార్మెన్స్ని బట్టి మేము మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. డోంట్ వరీ, మీకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అండ్ కామన్ పీపుల్ ఎవరైతే అప్లై చేసినారో ప్లీజ్ మీరు రెడీగా ఉండండి. వాళ్ళ కాల్ మీకు ఎప్పుడైనా రావచ్చు. వచ్చినప్పుడు మాత్రం మంచిగా ప్రిపేర్గా అండి అండ్ మిమ్మల్ని మీరు మంచిగా నిరూపించుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ కామన్ పీపుల్కి. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఫర్దర్గా మనం ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. ఇంతవరకు ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వస్తున్న ప్రతి బిగ్ బాస్ అప్డేట్ ఏదైతే ఉందో అది ప్రతిసారి ఫస్ట్ నేనే చెప్పగలుగుతున్నాను. నాకు కూడా కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మీకు చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.